చెప్పలేదు ఆ రోజు చెప్తే నేను ఆపరేషన్ మీరు డాక్టర్ నెగ్లిజెన్స్ అవునండి. ఓకే, మీరు ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయండి. మీరు ఏదైతే అంటున్నారో పక్కా డాక్టర్ ఏమైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారో మీరు డీటెయిల్ గా కంప్లైంట్ లాడ్జ్ చేయండి. పక్కా దాని మీద యాక్షన్ ఉంటుంది. మీరు అయినాక మీ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది అనుకోండి, దట్ విల్ బి రిప్లై. మా పేషెంట్ కావాలి సార్ మాకు పిటిషనర్ ఇవ్వాలండి. మేము ఇంకోటి నేను వచ్చి మీకు కంప్లైంట్ వేరే పొజిషన్కి వచ్చి మాకు అన్యాయం జరిగిందండి, మీరు రండి, నేను మీకు కంప్లైంట్ ఇవ్వాలి కదా, మీరు వచ్చారు కదా మా కడుపుకు సార్ మా మేనేజ్మెంట్ పిలిపించి మాట్లాడండి. మీడియా మీడియా ఉంటుంది. వీళ్ళు ఎవరైతే బాధితున్నారో వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. విక్టిమ్స్ ఎవరు, మీ బాధితులు ఎవరు, బాధిత కుటుంబం కుటుంబం కాదు, అలా మెయిన్ హస్బెండ్ బ్రదర్స్. ఎవరు మాట్లాడతారో దయచేసి వాళ్ళు వెళ్ళండి. ఇంకోటి ఇప్పటికి కూడా పేషెంట్ ను మీడియాకు షో చేయాలి. అది చేస్తారు, తర్వాత చేస్తారు. మీరు వెళ్ళి ఫస్ట్ మీరు పేషెంట్ ని చూడండి. మీరు చూసిన తర్వాత నేను కూడా వస్తాను చూస్తాను. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఎవరైతే అలిగేషన్ ఉన్నారో వాళ్ళు వెళ్ళండి. మిస్టర్, హలో, నువ్వు ఫోన్ పక్కకు పెట్టు. ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ? అక్కడ వెళ్ళండి, అక్కడ ఉండండి. మీరు కూడా వెళ్ళండి అక్కడికి. మీరు ఎవరు, రక్త బంధువులు ఎవరు? ప్లీజ్ గో. వాళ్ళందరూ ఎవరు ఇక్కడ? వాళ్ళందరినీ పైకి రమ్మనండి. లాడ్ చేయండి. చట్ట ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి చేపిస్తాం. ఏమన్నా ఇష్యూ అయితే పక్కా నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, రైట్, చలో ప్లీజ్.